హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే కూర మష్రూమ్స్ కర్రీ. ఈ మష్రూమ్స్ కర్రీనే తెలుగులో పుట్టగొడుగుల కూర అంటారు. ఈ మష్రూమ్స్ కర్రీ మనం పుల్కాలోకి, చపాతీలోకి, రోటీలోకి, ఆ రైస్లోకి చాలా బాగుంటుంది. మటన్ కన్నా ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. అంత అద్భుతంగా ఉంది. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అంతుంది. మీరు తప్పకుండా తెచ్చుకొని తినాల్సిందే మష్రూమ్స్. అంత అసలు ఈ కూరకి ఏ కూర సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మనకి సీజన్స్ బట్టి దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు ఆస్వాదించాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ముందుగా మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ని నీట్గా కడిగి పెట్టాను. నీట్గా వాష్ అవ్వాలంటే అందులో కొద్దిగా బియ్యపిండి కానీ మైదా పిండి కానీ వేసి వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నేను చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసాను. అవి వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. చిన్నవి అయితే 2, పెద్దవి అయితే 1 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నిలువుగా కట్ చేశాను, కూర టేస్ట్గా ఉంటుందని. అవి యాడ్ చేశాను. ఈ కూర చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. సీజన్ బట్టి దొరుకుతుంది కాబట్టి తప్పకుండా తెచ్చుకొని తినాల్సిందే. అంత బాగుంటుంది. ఈ కూరకి మటను, చికెను ఏది సరిపోదండి. అంత బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, మీకు 100 మార్కులు వేస్తారండి. అంత అద్భుతంగా ఉంటుంది కూర. మీరైతే అసలు ఒక్కసారి టేస్ట్ చూడాల్సిందే. ఇలా చేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గించుకోవడానికి లైట్గా సాల్ట్ యాడ్ చేయండి, తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్స్ బాగా మగ్గించుకున్న తర్వాత 1 లేదా 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నిలువుగా కట్ చేశాను. అవి కూడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. నేను 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. కారం తినలేని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. అవన్నీ వేసుకొని మగ్గించుకోవాలి బాగా. అవి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను, మష్రూమ్స్ లాగా బాగా కనిపిస్తాయని. ఉల్లిపాయల్ని చూడండి నేను ఎలా కట్ చేసి వేసాను. ఫస్ట్ ఏమో నిలువుగా కట్ చేసేసాను, తర్వాత పెద్ద పెద్ద పీసులు వేసాను. తర్వాత నేను టమాటాలు వేసిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి 1 స్పూను వేసాను. అన్నీ వేసి ఒకసారి తిప్పుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసి ఉడికించుకున్నాను. బాగా ఉడికిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను నేను. మష్రూమ్స్ శుభ్రంగా నీట్గా వాష్ అవ్వాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. అదే చెప్పాను కదా ముందు వీడియోలో మీకు. కొంచెం వరిపిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసి కడుక్కున్నామంటే నీట్గా వాష్ అవుతాయి. చాలా నీట్గా బాగుంటుంది, వైట్గా కనిపిస్తాయి. తర్వాత వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు చిన్న గ్లాసు తీసుకొని దాంతో 2 గ్లాసులు వాటర్ వేసానండి ఉడికించుకోవడం కోసం. అలా పెట్టి మూత వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతే మష్రూమ్స్ చాలా మెత్తగా, గ్రేవీగా బాగుంటుంది. ఇది రాత్రిపూట పుల్కా తినే వాళ్ళకి చాలా చాలా అసలు బాగుంటుంది. చికెను, మటన్ ఏవి సరిపోవు వీటికి. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. దోశల్లో కూడా వేసుకొని తినచ్చు. ఫైనల్గా నేనేం కొత్తిమీర అని వేసి ఒక 5 నిమిషాల నుంచి దించాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనేమీ వేయలేదండి. కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతే వేసాను. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం కంటే అద్భుతంగా ఉందండి. మటన్ అంటే అసలు ఇంత ఆశ్చర్యపోయాను. ఇది ఎంత అద్భుతంగా ఉంది ఏంటి కూర అని. ఎంత బాగుంది కూర. మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. నేను ఆశ్చర్యపోయాను, మటన్ తింటున్నానా ఏంటి అని. చూడండి, కలర్ కూడా చాలా, అసలు కలర్ చూడండి ఎలా వచ్చిందో. మటనే అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే. అంత బాగుంది. మటన్ కూడా సరిపోదు నాకు తెలిసి అయితే. అసలు ఆ ముక్క అయితే బాగా ఉడికిపోయింది. మంచిగా జ్యూసీగా ఉంది. కూర తింటుంటే అసలు తినబుద్ధి అవుతుంది. నేనైతే ఉప్పు, కారం అన్నీ వేసాక లాస్ట్లో దించే ముందు
ఉప్పు చూసుకుంటానండి నేను సరిపోతుందా లేదా అని చూసుకొని కావాలంటే యాడ్ చేసేసుకుంటా. ఇంక తినేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. అసలు మన నోటికి రుచిగా అసలు ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు. తినేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మళ్ళీ తినబుద్ధి కాదు కదా. అదైతే దించే ముందే కొంచెం టేస్ట్ చూసి యాడ్ చేసుకున్నామంటే అసలు అద్భుతంగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది కూర. మీరైతే తప్పకుండా ఇప్పుడే తెచ్చుకొని ట్రై చేస్తారా, అంత అద్భుతంగా ఉంది. అంతే. అసలు ఎంత బాగుందంటే కూర ఎంత బాగుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే 100 మార్కులు ఇచ్చుకున్నా నేనైతే. అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్